హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కీబోర్డ్ ప్లస్ మౌస్ రెండు ఉపయోగించి ఫోన్ని ఎలా కంట్రోల్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విడిగా మనం కీబోర్డు మౌస్ కొనుక్కోవాలండి. దానికి వచ్చిన ఈ పిన్ అనేది మనకి యూఎస్బి కేబుల్ అనేది కనెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవాలండి. యూఎస్బి కేబుల్ ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటామో ఓటీజీ కనెక్ట్ అదే విధంగా కనెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా ఆన్ అయింది కదండి, చూసావు కదా, కలిసే కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, పైకి కిందకి అవుతుంది కదా. నేను ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా, చూడండి. ప్లే అవుతుంది కదండి. మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఆల్ట్ పెట్టుకొని ఎస్కేప్ అనేదాన్ని ప్రెస్ చేయాలి, బ్యాక్ వెళ్తుంది. చూసాయి కదా. ఇప్పుడు మనం సపోజ్ ఎవరికైనా మెసేజ్ పెడదాం అనుకుంటున్నాం. మెసేజ్ అక్కడ కాకపోయినా మనం ఎక్కడ కూడా టైప్ చేయొచ్చు. చూసే కదా, పడుతుంది. హాయ్ పెట్టి ఎంటర్ అని కొడితే స్పేస్ అనేది పడుతుంది. మళ్ళీ హాయ్ అని పెట్టి ట్యాబ్ విధంగా అయితే మనకి ఎంటర్ అనేది పనికి వస్తుందండి. ఇప్పుడు ఈ మెసేజ్ని పంపిద్దాం. చూసావు కదా, ఇలా సెలెక్ట్ 2 సార్లు మనం టైప్ కర్సర్ అనేది క్లిక్ చేయాలండి, అప్పుడు అది సెలెక్ట్ అయిపోయింది. చూసావు కదా, మనం బ్యాక్ వద్దాం. మనం ఈ మెసేజ్ అని డిలీట్ చేయాలి. 2 సార్లు కర్సర్ని అక్కడ పెట్టి 2 సార్లు క్లిక్ చేద్దాం మౌస్ని. నేను వచ్చినప్పుడు డిలీట్ చేయొచ్చండి, డిలీట్ ఫర్ ఎవ్రీవన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, చూడండి. హాయ్ అని కొట్టాం కదండి, మెసేజ్ పంపించాం. దీన్ని ఏం చేస్తామంటే అండి, 2 సార్లు క్లిక్ చేయండి స్పీడ్గా. చూసా కదా, క్లిక్ అయిపోయింది. దీంట్లోకి వెళ్ళండి. సింపుల్గా చెప్తున్నా, చూడండి. కర్సర్ని గట్టి క్లిక్ చేయండి, ఎక్కడోసారి ఇలా క్లిక్ చేయడం వల్ల కేవలం డిలీట్ మాత్రం మనం కొట్టగలమండి. డిలీట్ ఫర్ మీ. మళ్ళీ చూపిస్తా, చూడండి. దాన్ని కొట్టాం కదండి, ఎంటర్ అని కొడితే స్పేస్ వస్తుంది. మనం ఇలా కొట్టాం కదా, దీన్ని గట్టి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తుంటేనే డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది మనకి, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కదా. విడిగా అయితే చూడండి ఒకసారి, విడిగా మనం పంపించాం కదా. మామూలుగా మనం ఫోన్లో అయితే ఒకసారి క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ అయిపోద్ది కదండి. బ్యాక్ స్పేస్ కొడితే వెంటనే వెళ్ళిపోయింది. ఫోన్లో ఎలా అయితే మనం గట్టిగా ప్రెస్ చేస్తాం కదండి, అదేవిధంగా దీంట్లో కూడా మనం గట్టిగానే ప్రెస్ చేయాలి డిలీట్ కొట్టడానికి. ఒకటి ప్రెస్ చేస్తే చాలు అండి. చూడండి, మామూలుగా క్లిక్ కొట్టేస్తున్నా, డిలీట్. ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. నాకు బ్యాక్ ఏమని చెప్పామండి,
ఆల్ట్ పెట్టుకొని ఎస్కేప్ అనేది కొట్టాలి. చూడండి అక్కడ ఆల్ట్ ఎస్కేప్ చూసే కదండి, బ్యాక్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఏం కావాలన్నా సరే మన ఫోన్లో చక్కగా మౌసు ప్లస్ కీబోర్డ్ రెండు ఉపయోగించి ఆఫీస్ వర్క్లు కానీ ఏం వర్క్లు ఉన్నా సరే మనం చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.